హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జనవరి 23వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. సోలార్ రూఫ్ టాప్ అంటే ఇళ్ల కప్పుల మీద సౌర ఫలకాల వ్యవస్థని నెలకొల్పాలి అన్నట్టుగా ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజన అని ప్రకటించారు. మరి ఈ స్కీమ్ యొక్క లక్ష్యం ఏంటి? ఈ సోలార్ రూఫ్ టాప్స్ ని 1,00,00,000 ఇళ్లలో వీటిని నెలకొల్పాలి అన్నటువంటిది లక్ష్యంగా తీసుకొచ్చినటువంటిదే ఈ ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజన అన్నటువంటి స్కీమ్. మరి ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే ఎలక్ట్రిసిటీని మనము రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా అభివృద్ధి చేయటం అన్నటువంటిది లక్ష్యం. దీని ద్వారా కాస్ట్ అన్నటువంటిది సేవ్ అవుతుంది. అలాగే సోలార్ ఎనర్జీని మనం ఎఫిషియెంట్ గా వాడుకోవచ్చు. అంతేనా? ఇది మిడిల్ మరియు పూర్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బిల్ని రెడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎనర్జీ సెక్టార్లో మన భారతదేశం అన్నటువంటిది సెల్ఫ్ రిలయన్స్ని సాధించడానికి కూడా ఈ స్కీమ్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. వీటన్నింటి నేపథ్యంలో దీన్ని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మణిపూర్లో ఆర్టికల్ 355ని విధించడం జరిగింది. అయితే ఇక్కడ ఏమైంది? ఈ ఆర్టికల్ ని అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రజలకి ఇటు కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ చెప్పలేదు అన్నట్టుగా చాలా క్రిటిసిజం అన్నటువంటిది వచ్చింది. మరి మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 355 దేని గురించి తెలుపుతుంది అంటే మన భారతదేశానికి ఎక్స్టర్నల్ అగ్రెషన్ కానీ లేదా ఇంటర్నల్ డిస్టర్బెన్స్ కానీ ఉన్నప్పుడు స్టేట్స్ ని ప్రొటెక్ట్ చేసేటటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది? యూనియన్కి ఉంటుంది. అంటే ఇక్కడ ప్రభుత్వాన్ని తొలగించకుండా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యత మొత్తం ఇంకా యూనియన్ చూసుకుంటుందన్నమాట. కేంద్రానికే ఈ ఆర్టికల్ ఈ బాధ్యతల్ని అప్పచెప్తుంది. ఇంకా చెప్పాలి అంటే ప్రెసిడెంట్ రూల్ కి ఒక స్టెప్ ఇది ముందు అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఏమవుతోంది? మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించాలన్నట్టుగా కుకీ తెగకి చెందిన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అది గనక జరిగితే ఇటు భద్రతా బలగాలు ప్రభుత్వ విధాన విషయంలో తటస్థ పరిస్థితులు కూడా వస్తాయి. కానీ మణిపూర్లో కేంద్ర బలగాలకి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోంది కాబట్టి రాష్ట్రపతి పాలన అవసరం లేదు అన్నట్టుగా ఇప్పుడు ఆర్టికల్ 355ని అక్కడ విధించారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పరాక్రమ దివస్ అన్నటువంటిది మనం ఎందుకు జరుపుకుంటాము? నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈయన యొక్క జన్మదినోత్సవం సందర్భంగా మనం ప్రతి సంవత్సరం జనవరి 23వ తేదీని ఈ పరాక్రమ్ దివస్ గా జరుపుకుంటాము. అయితే ఈ నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? 9 రోజుల పరాక్రమ్ ఉత్సవాన్ని ఇనాగ్రేట్ చేయటం జరిగింది. ఇక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి చూస్తే 1930లో ఏదైతే సాల్ట్ సత్యాగ్రహ అన్నటువంటిది జరిగిందో ఈ సాల్ట్ సత్యాగ్రహాలో ఈయన పాల్గొనటం జరిగింది. అలాగే దాని తర్వాత మనం చూసుకుంటే 1931వ సంవత్సరంలో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ని సైన్ చేసే టైంలో ఈ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ యొక్క సస్పెన్షన్ ని కూడా ఈయన అపోజ్ చేశారు. అంతేకాదు 1930sలో మనం చూస్తే లెఫ్ట్ పార్టీస్ ఏవైతే కాంగ్రెస్ లో ఉన్నాయో అంటే జవహర్ లాల్ నెహ్రూ, ఎంఎన్ రాయ్ వీళ్ళతో ఈయన చాలా క్లోజ్ గా అసోసియేట్ అయి ఉన్నాడు. అంతేకాదు 1938వ సంవత్సరంలో ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు కాంగ్రెస్ కి హరిపురా నుంచి ఈయన గెలవటం జరిగింది. అప్పుడు ఈయన ఐఎన్సి సెషన్ కి ప్రెసిడెంట్ గా వ్యవహరించారు. మళ్ళీ 1939వ సంవత్సరంలో త్రిపురి సెషన్ జరిగినప్పుడు అప్పుడు కూడా ఈయన ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. కానీ గాంధీతో వచ్చినటువంటి కొన్ని విభేదాల వల్ల ఈయన రిజైన్ చేసేసి దాని తర్వాత ఒక కొత్త పార్టీని నెలకొల్పారు. ఆ పార్టీ ఏంటి? ఫార్వర్డ్ బ్లాక్ అన్నటువంటిది. ఫార్వర్డ్ బ్లాక్ అనే ఒక కొత్త పార్టీని నెలకొల్పారు. దాని తర్వాత 1943వ సంవత్సరంలో ఢిల్లీ చలో అన్నటువంటి స్లోగాన్ని ఇవ్వటం జరిగింది. తన కాల్ని ఇవ్వటం జరిగింది. ఆజాద్ హింద్ గవర్నమెంట్ ని ఫామ్ చేద్దాము అన్నట్టుగా ఈయన అనౌన్స్ చేశాడు. అలాగే ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీని మొదటగా మోహన్ సింగ్ ఈయన ఫామ్ చేయటం జరిగింది. ఆ తర్వాత దాని యొక్క బాధ్యతల్ని ఈయనకి అప్పగించారనమాట ఎస్సీ బోస్. దాని తర్వాత మన భారతదేశంలోని ఇంఫాల్లోను అలాగే బర్మాలో కూడా ఈ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మన అలైడ్ ఫోర్సెస్ తో వీళ్ళు పోరాడారు కూడా 1944లో. అయితే ఈయన మరణం మీద మాత్రం చాలా సందేహాలున్నాయి. మనం చూస్తే 1945లో ఒక ప్లేన్ క్రాష్ లో ఈయన మరణించారన్నట్టుగా చెప్తూ ఉంటారు. కానీ ఈయన డెత్ కాన్స్పిరసీ మీద ఇప్పటికీ చాలా సందేహాలు అన్నవి ఉన్నాయి.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఈ సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్లో శకటాల్ని నార్మల్గా ప్రదర్శిస్తూ ఉంటారవునా, అలాగా ఏపీ నుంచేమో విద్యారంగంలో సంస్కరణలు ఇతివృత్తంగా శకటాన్ని తయారు చేశారు. చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే పాఠశాల విద్యను మార్చటం, విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలాగా చేయటం, ఈ ఇతివృత్తంతో ఈ ఏపీ శకటం అన్నటువంటి తయారైంది. అదే తెలంగాణకు వచ్చేసరికి 3 ఏళ్ల తర్వాత ఇక్కడ ఈ గణతంత్ర దినోత్సవ పరేడ్లో తెలంగాణ శకటం పాలు పంచుకుంటోంది. ఇందులో కుమరం భీం అలాగే చాకలి ఐలమ్మ విగ్రహాలతో కూడినటువంటి శకటం ఇది. అంతేకాదు వచ్చే 2 ఏళ్ల పాటు కూడా తెలంగాణ శకటం ప్రదర్శనకి అనుమతి అన్నటువంటిది వచ్చింది కూడా. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్లకి సంబంధించి ఎంతమంది ఉన్నారు? 4,08,07,256 మంది. అందులో కొత్తగా ఈ జాబితాలో చేరిందేమో 22,38,952 మంది. జాబితా నుంచి 16,52,422 ఓట్లని తొలగించారు. అయితే ముసాయిదా జాబితా కన్నా అంటే డ్రాఫ్ట్ జాబితా కన్నా కూడా తుది జాబితాలో 5,86,000 మంది పెరిగారు. ఇలా తుది జాబితాని ఎన్నికల సంఘం అన్నటువంటిది విడుదల చేసింది. అయితే ఇందులో ముసాయిదా జాబితాతో పోలిస్తే తుది జాబితాలో ఓటర్ల సంఖ్య 25 జిల్లాల్లో పెరిగితే ఒక్క నెల్లూరు జిల్లాలో మాత్రం స్వల్పంగా తగ్గింది. అయితే రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు కలిగినటువంటి జిల్లాల్లో కర్నూలు అన్నటువంటిది మొదటి స్థానంలో ఉంది. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు అన్నటువంటిది ఉంది. అంతేకాదు శ్రీకాకుళం మరియు ప్రకాశం తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. అలాగే ఇక్కడ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఇచ్చారు. ఈ పోలింగ్ కేంద్రాలు అన్నటువంటి మనకు అక్కర్లేదు. ఓటర్ల వివరాలు చూడండి. మొత్తం 4,39,822 మంది ఓటర్లున్నారు. ఎన్ఆర్ఐ ఓటర్లేమో 7,603, సర్వీస్ ఓటర్లేమో 67,434. అయితే నికరంగా ఎంతమంది ఓటర్లు పెరిగారు, ఎంతమంది ఓటర్లను తొలగించారన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. బట్ మనకి ఇది మొత్తం అక్కర్లేదు. కొత్తగా చేరినటువంటి ఓటర్లలో చూస్తే పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా చేరారు. అలాగే తొలగించిన ఓట్లకి సంబంధించి పురుషులను ఎక్కువగా తొలగించారు మహిళల ఓట్ల కన్నా. నికరంగా ఓట్ల సంఖ్య 5,86,530 పెరిగింది. అలాగే తొలగించిన ఓటర్లలో ఎక్కువ మృతులుంటే రెండవ వర్గం వలస వెళ్ళినటువంటి వాళ్ళే ఉన్నారు. డూప్లికేట్ ఓట్లు చూడండి, 2,20,000 డూప్లికేట్ ఓట్లు అనేవి ఉన్నాయి. అలాగే యువత ఇక్కడ 8,13,544 ఓట్లు అన్నటువంటివి ఇక్కడ పెరిగాయి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జనవరి 22వ తేదీన ఏదైతే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం అన్నటువంటి జరిగిందో అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఉన్నటువంటి తుంగభద్ర నదీ తీరంలో 68 అడుగుల అభయరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి కేవలం 10% మాత్రమే పనులు అన్నటువంటివి పూర్తయ్యాయి. కానీ ఇక్కడ రాముని విగ్రహాన్ని మాత్రం ఇక్కడ ప్రతిష్ఠించారు. నెక్స్ట్ చూడండి, వైఎస్ఆర్ ఆసరా అన్నటువంటి పథకం. ఈ పథకాన్ని నవరత్నాలలో భాగంగా అమలు చేస్తూ ఉన్నారు. అయితే ఏంటి ఈ పథకం అన్నటువంటిది? ఇది డ్వాక్రా మహిళల కోసం ప్రారంభించారు. ఈ పథకం కింద 2019 ఏప్రిల్ 11 వరకు బ్యాంకుల దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిల్ని ప్రభుత్వం మాఫీ చేయటం జరుగుతుంది. ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? ఈ డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలు తీసుకున్న రుణాల్ని ప్రభుత్వం తిరిగి చెల్లించటం. దీనివల్ల నిరుపేద మహిళలకి ఆర్థిక సహాయం అందించబడుతుంది. మహిళా సాధికారత రేట్ అన్నటువంటిది పెరుగుతుంది. అలాగే ఆడవాళ్ళు ఇంకా అధిక వడ్డీ రేటు మీద రుణం తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఇది ఉపయోగపడుతుంది. అలాగే రూరల్ ఏరియాస్ మరియు అర్బన్ ఏరియాస్లోనూ పేదరికాన్ని నిర్మూలించటం కోసం ఉద్దేశించబడినటువంటి స్కీమే ఈ వైఎస్ఆర్ ఆసరా అన్నటువంటిది. మరి దీని కింద చూడండి, మైలురాళ్ళు 2020 సెప్టెంబర్కి అందించినటువంటి లబ్ధి 6,318 కోట్లుంది. అలాగే ఇది 2024 జనవరికి వచ్చేసరికి 4వ విడతగా మొత్తం 6,394 కోట్లు, అది కూడా 78,94,619 మందికి ఇప్పుడు 4 విడతల్లో వైఎస్ఆర్ ఆసరాని అందించారు. అలా మొత్తం ఈ 4 విడతల్లో అందించినటువంటి మొత్తం 25,571 కోట్లు. నెక్స్ట్ చూడండి, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీ చైర్మన్ గా నియమితులైన ప్రవాస భారతీయుడు ఎవరు అంటే డాక్టర్ సమీర్ షా. నెక్స్ట్ చూడండి, రాజ్యాంగ మౌలిక స్వరూపం లేదా బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చారిత్రాత్మక కేశవానంద భారతి కేసు తీర్పుని
ఇటీవల సుప్రీంకోర్టు ఎన్ని భాషల్లోకి తర్జుమా చేసింది అంటే 10 భాషల్లోకి, అందులో తెలుగు కూడా ఉంది. నెక్స్ట్ చూడండి, తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల అన్నటువంటిది ఏర్పాటు అవబోతోంది. ఎక్కడ ఏర్పాటు అవబోతోంది? కొడంగల్లో ఉన్నటువంటి కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ అన్నటువంటిది ఇంజనీరింగ్ కళాశాలగా మారబోతోంది. నెక్స్ట్ చూడండి, జాతీయ గణిత దినోత్సవం 2023ని ఏ నినాదం, ఏ థీమ్తో నిర్వహించారు అంటే ప్రతి ఒక్కళ్ళకి గణితం లేదా మ్యాథమెటిక్స్ ఫర్ ఎవ్రీ వన్ అన్నటువంటి థీమ్తో ఈ సంవత్సరం జాతీయ గణిత దినోత్సవాన్ని మనం మార్చి 14వ తేదీన జరుపుకోవటం జరిగింది. నెక్స్ట్ చూడండి, టీఎస్పీఎస్సీ చైర్మన్ కి సంబంధించి విశ్రాంత ఐపీఎస్ అధికారి నియమితులయ్యే అవకాశం అనేటటువంటిది ఉంది. కానీ ఇక్కడ ఈ పదవికి ఇటు మాజీ డీజీపీ అయినటువంటి మహేందర్ రెడ్డితో పాటు ఇంకొక 2 పేర్లని కూడా స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది పరిశీలిస్తోంది. అయితే ఈ పరిశీలించినటువంటి స్క్రీనింగ్ కమిటీ ఈయనతో పాటు ఇంకొక 2 పేర్లని గవర్నర్ ఆమోదానికి పంపించింది. గవర్నర్ ఆమోదించిన తర్వాత వీళ్ళలో ఎవరో ఒకళ్ళు టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమితులు కాబోతున్నారు. నెక్స్ట్ చూడండి, మణిపూర్, మేఘాలయ మరియు త్రిపుర ఈ 3 రాష్ట్రాల యొక్క అవతరణ దినోత్సవాన్ని జనవరి 21వ తేదీన జరుపుకుంటాం. ఈ సంవత్సరం ఈ రాష్ట్రాలు 51వ అవతరణ సంవత్సరంగా జరుపుకుంటూ ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, 1972వ సంవత్సరంలో నార్త్ ఈస్టర్న్ ఏరియాస్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1971ని ఎనాక్ట్ చేసిన తర్వాత ఈ రాష్ట్రాల అవతరణ అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇండియాకి సంబంధించిన మాన్ సింగ్, ఈయనకి ఏషియన్ మారథాన్ ఛాంపియన్షిప్ 2024లో గోల్డ్ మెడల్ అన్నటువంటిది రావటం జరిగింది. అంతేకాదు ఏషియన్ మారథాన్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ నెగ్గినటువంటి 2వ భారతీయుడు ఇతను. నెక్స్ట్ చూడండి, షట్లర్స్ అయినటువంటి సాత్విక్ సాయిరాజ్ అలాగే చిరాగ్ శెట్టి వీళ్ళిద్దరూ కూడా ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగినటువంటి సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో వీళ్ళు రన్నర్ అప్ గా నిలిచారు. నెక్స్ట్ చూడండి, డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్, ఈయన బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి 29 బ్రిడ్జ్లని 6 రోడ్స్ ని ఇనాగ్రేట్ చేయటం జరిగింది. మొత్తం ఈ 35 ప్రాజెక్టుల్లో 11 ఏమో జమ్మూ కాశ్మీర్ లో ఉన్నాయి, 9 ఏమో లదాఖ్ లో ఉన్నాయి, 8 వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్, 3 ఏమో ఉత్తరాఖండ్, 2 వచ్చేసి సిక్కిం, అలాగే మిజోరాంలో మరియు హిమాచల్ ప్రదేశ్ లో ఒక్కొక్క ప్రాజెక్ట్ అన్నటువంటిది నిర్మించబడింది. చివరిగా చూడండి, ఫోర్బ్స్ ప్రకారం కువైట్ దినార్ అన్నటువంటిది ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ కరెన్సీగా ఉంది. కువైట్ దినార్ మన భారతదేశంలో ఒక దినార్ 270.23తో సమానం. అలాగే డాలర్లకు సంబంధించి చూస్తే $3.25 ఒక కువైట్ దినార్తో సమానం. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.